స్టోన్ ఇంజెక్షన్స్, వాల్యూ ఆఫ్ ఛాన్స్. దీన్ని ఫామ్ ఫిలపింగ్ టైంలో చేయాలి. అంటే మనం ఇచ్చిన అవకాశం కావచ్చు, కష్టం తక్కువ, లాభం ఎక్కువ, హ్యాపీ అండ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. దట్స్ అండ్ ఆల్సో వాల్యూ ఆఫ్ ఛాన్స్ గురించి నేను వేరే వీడియోలు చూపించాను. మళ్ళీ ఇది ఎందుకులే, అది కూడా చెప్పిపోతే బాగోదు. అదే చెప్తాను. ఇది వాల్యూ క్రియేషన్ అనే వీడియోలో ఉంటుంది. జస్ట్ లుక్ చూసుకో. కష్టం తక్కువ, పని చేయకపోయినా కానీ డబ్బులు వస్తాయి, ఎక్కువ వస్తాయి డబ్బులు కూడా. అండ్ ఆల్సో పని అంటే నువ్వు 24 గంటలు చేయాల్సిన పని లేదు కాబట్టి ఏమవుతుంది, సంథింగ్ హ్యాపీనెస్ ఉంటుంది. దట్స్ ద మ్యాటర్, వాల్యూ ఆఫ్ ఛాన్స్. అటువంటి అవకాశం బయట ఎక్కడా లేదు. అయితే ఎక్కడైనా సరే నువ్వు పని చేస్తేనే నీకు మనీ, బట్ ఇక్కడ పని చేయకుండా మనీ వస్తుందంటే దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఛాన్స్. సింప్లీ లైక్ దేవుడిచ్చిన వాళ్ళంతా సమానం. ఆ తర్వాత వచ్చేసి వాల్యూ ఆఫ్ సిస్టమ్, మ్యాట్రిక్స్ సిస్టమ్. మనీ వస్తున్నాయి అన్న, ఒకరికి రెస్పెక్ట్ దొరుకుతుందన్న, ఆ తర్వాత ఒక ర్యాంక్స్ ఉన్నాయన్న, ఒకరితో ఒకరు బాండ్ ఉందన్న, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారన్న, ఒకరికొకరు రిలేషన్స్ ఏర్పడుతున్నాయి అన్న, ఒకరితో ఒకరికి కాంబినేషన్స్ ఉన్నాయన్న, ఒకరితో ఒకళ్ళు సంథింగ్ అసలు ఒకరి కోసం ఒకళ్ళు, ఒకరితో ఒకళ్ళు, ఒకరి వల్ల ఒకరు లాభం, ఇలా రిలేషన్స్ అన్నీ కలుగుతుంది మ్యాట్రిక్స్ సిస్టమ్. ఎందుకంటే వాటిలోనే ఉంటాయి కదా ఆ లైన్స్ అన్ని, బాండ్స్. ఈ ట్రైన్లో కల్చర్ గురించి అండ్ ఆల్సో మేనేజర్స్ గురించి, వాళ్ళ గురించి రెస్పెక్ట్ చేయడం కోసం చెప్పించుకోవాలి. బిల్డ్ డ్రీమ్స్, సెకండ్ డే ఈవినింగ్ ఆర్ థర్డ్ డే సింప్లీ లైక్ షో చేయాలి. చిన్నప్పటి నుంచి మనకి ఏదో అవ్వాలని కోరిక ఉండదు. అమ్మా నాన్నలు, ఫ్రెండ్స్ లేదా ఎవరైనా గొప్ప ఇన్స్పిరేషన్ పర్సన్ చెప్పడం వల్ల మనం వాటిని డ్రీమ్స్లో తీసుకుంటాం. సో దాంట్లో మంచి ఉందని. అండ్ ఆల్సో మన మాటలతో మనం చూపించి, మనం అర్థమయ్యేలా చెప్పి తనకి బిల్డెన్స్ చేయాలి. నువ్వు అలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి. అలా చేయడం వల్ల తనకి గొప్పగా ఉండాలని అనిపిస్తుంది. సో జిప్పర్ మౌత్ అంటే సంథింగ్ లైక్ రోగం ఉన్నప్పుడు మందు వేస్తే తగ్గుతుంది, బట్ లేనప్పుడు వేస్తే పని చేయదు. అండ్ ఆల్సో జిప్పర్ మౌత్ అంటే ఏంటంటే తను ఆలోచించినప్పుడు, తనకి ఏ డౌట్ లేనప్పుడు, అంటే సంథింగ్ లైక్ ఒక ఫ్లోలో ఉన్నప్పుడు మనం ఎన్ని చదువుతున్నా కానీ నీళ్ళలో ఆ ఫ్లోలోనే కొట్టిపోయింది. బట్ తను ఆగి ఆలోచించేటప్పుడు మనం చెప్పే ప్రతి మాట బుర్రలో స్టాండర్డ్గా రూట్తో సహా చెట్టులాగా గట్టిగా అతుకుపోదు, బుల్లెట్ దిగిపోదు. బట్ తను అలా ఆగాలంటే మనం ప్రశ్నే, డబ్బులు కట్టాలి. ఎందుకు కట్టాలి? నీ బిజినెస్ కోసం, మా కోసం కాదు. లాభాలు నువ్వు కట్టిన డబ్బులు వాళ్ళు రాట్లా, ఇక్కడ జరుగుతున్న వర్క్ పరంగా జరుగుతుంది. అండ్ ఆల్సో జాయినింగ్, ఇక్కడ నువ్వు జాయినింగ్ ఏం చేయట్లేదు, జస్ట్ నువ్వు ఒక పర్సన్కి ఆపర్చునిటీ ఇస్తున్నావు. అతను ఇష్టమైతే తీసుకుంటా, లేదంటే అర్థమవుతుందా? సో దట్స్ ద మ్యాటర్. చెప్పడం అవుతుంది. మీట్ విత్ స్మార్ట్ సీనియర్స్. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి 20, నువ్వు వచ్చి 10 రూపాయలు అడిగినావు, ఇవ్వాలనంటావా? ఇస్తా. వై? బికాస్ ఐ హ్యావ్ ది మనీ. ఒకవేళ నువ్వు నా దగ్గర 10 రూపాయలు తిరిగితే కానీ నాకు రూపాయి కూడా లేదనుకో, నువ్వు వచ్చి నన్ను అడిగినావు, నేనేమిస్తున్నావా? నేనేమిస్తున్నా తొక్క. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనీ అయినా మ్యాటర్ అయినా ఉన్నోడైతే ఇస్తాడు. ఏంటో మ్యాటర్ అంటే గట్టి మైండ్ వల్ల. సో లేనోడు ఇవ్వలేదు కదా. సో ఇప్పుడు ఏదైనా సరే ఉన్నోడు ఇవ్వగలుగుతాడు. ఇప్పుడు నువ్వు మైండ్, నాలెడ్జ్, క్లారిటీ డేర్ ఉన్నోడి దగ్గరికి వెళ్ళావు అనుకో, వాడు నీకు ఎంతో కొంత నాలెడ్జ్, మైండ్, క్లారిటీ, కాన్ఫిడెన్స్ ఇస్తాడు. దాంతో నువ్వు ఇంకా 10 మందికి సాయం చేయగలుగుతావు. అదే తత్తరలాడే వాడి దగ్గరికి పోయావు అనుకో, వాడికి అలా ఉండదు. ఇక నీకున్న క్లారిటీ కూడా దొబ్బుద్ది. కంబ్యాక్ టు లెర్న్. అరే భయ్యా, ఒక్క క్వశ్చన్ ఒకసారి చదివి రాదు, మళ్ళీ చదవాలి. ఒక్క ఎగ్జామ్ ఒకసారి ఫెయిల్ అయ్యామంటే మళ్ళీ చదివితే పాస్ అవుతావు. అండ్ ఆల్సో ఏ పైన సరే మళ్ళీ ఓడిపోయిన ప్రతిసారి చేస్తూ ఉంటే ఏదో రోజు గెలుస్తావు. సో కంబ్యాక్ టు లెర్న్ అంటే మళ్ళీ ఓడిపోయిన ప్రతిసారి నేర్చుకుంటూనే ఉండడం. బీ లైక్ ఎవ్రీడే లెర్నర్. దెన్ ఎప్పుడు నేర్చుకునేవాళ్ళ ఉండు. ప్రపంచానికి నువ్వే గాడ్ లాగా, ఎర్నల్లాగా, బర్నల్లాగా ఉంటావు. ఐ మీన్ ఒక గొప్ప స్థాయిలో వెలిగిపోతావు.
రీడింగ్ బుక్స్ అండ్ సర్చింగ్ ఇంటర్నెట్. సింపుల్గా మనుషుల మాటలు ఎవడు నమ్మడు. బోర్డు 100 మంది చెప్పని, 1,00,000 మంది, అసలు ప్రపంచమే చెప్పని ఆయన నమ్మడు. కానీ ఇంటర్నెట్ అండ్ బుక్స్ చెప్పేది గుడ్డిగా, న్యూస్ చెప్పేది గుడ్డిగా. మేబీ జరిగింది ఏదైనా కానీ, బట్ వీటి మూడిట్లో చెప్పారంటే నమ్మేయడమే. సింప్లీ లైక్ ఒక కంపెనీ లీగలా కాదా అంటే మనం చెబితే 100 మంది చెబితే ఎంతమంది చెప్పినా నమ్మడు. బట్ లీగల్ డాక్యుమెంట్స్ చూపిస్తే మాత్రం ఫాసా. ఒక జరిగింది ఎంతమంది చెప్పినా నమ్మడు. బట్ ఒక వీడియో చూపిస్తే ఫాసా. మనుషుల మీద నమ్మకాలు ఆర్టిఫిషియల్ ఇంప్లిమెంట్ మీద సర్చింది. అంతేందుకు పాపులేషన్ సంథింగ్ ఎన్ టైప్ ఆఫ్ పాపులేషన్ ఉన్నారు. ఆ తర్వాత అది వాళ్ళు సర్వే చేసినప్పుడు ఈ తర్వాత పెరిగిన వాళ్ళని కలుపుకొని N+X సంథింగ్ అనుకుందాం, మ్యాథ్స్ అయితే అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇంకో కౌంట్ వచ్చింది. బట్ నేను చెప్పిన N+X అని ఎవడు నమ్మడు. గూగుల్లో చూపించిన ఆయన మాత్రమే నమ్ముతాడు. ఎందుకు? అది గూగుల్ చెప్పింది రా భయ్. సోషల్ ఇంటర్నెట్ అండ్ బుక్స్ చెప్పాయి, మనం చెప్తే నమ్మడు. మనుషులు